ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నారా? ఈ వ్యవహారంలో కేటీఆర్పై కేసు పెట్టబోతున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ విచారణకు అనుమతినిస్తూ ఎఫ్ఐఆర్కు అనుమతినిస్తూ గవర్నర్ కూడా ఆ ఫైల్ను రాజ్భవన్ నుంచి తిరిగి ప్రభుత్వానికి పంపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కేటీఆర్ అరెస్టు జరగబోతుందంటూ ఎప్పుడైనా కేటీఆర్పై అరెస్టుకు ఆదేశించవచ్చు లేదా కేటీఆర్పై కేసుకు నమోదుకు ఆదేశించవచ్చు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ అనుమతి విచారణకు ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ ఏసీబీ విచారణకు అనుమతి కోరుతూ గవర్నర్ నుంచి ఫైల్ ఓకే చేసినట్టు తెలిసింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇక ఆయన్ను ఈ వ్యవహారంలో ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో నిధులు మళ్లించినట్టుగా ఆరోపణలున్నాయి. దాదాపు 46 కోట్ల రూపాయల విదేశాలకు డబ్బు తరలించారు. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్పై కేసు నమోదైంది. గత నెల గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు దాదాపు 55 కోట్లు మళ్లించినట్టుగా ప్రధాన ఆరోపణ. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు 200 కోట్లు ఖర్చయ్యాయి. ఈ ఫార్ములా రేసుకు ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. గ్రీన్ కో సంస్థను తొలగించి ప్రభుత్వం ఉండేలా అధికార సొంత నిర్ణయం తీసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్పై కేవలం కేసు మాత్రమే నమోదు చేస్తారా లేదా కేటీఆర్ను అదుపులోకి తీసుకుంటారా? ఏం చేయబోతున్నారని మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ నమోదుకు మాత్రం గవర్నర్ ఆమోదం లభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆమోదం లభించిన తర్వాత రాజ్భవన్ నుంచి ప్రభుత్వానికి ఫైల్ చేరినట్టుగా తెలుస్తుంది. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హెచ్ఎండీకి సంబంధించిన నిధులను మంత్రివర్గం ఆమోదం లేకుండా కేటీఆర్ నేరుగా నిధులను మళ్లించారంటూ ఏసీబీ విచారణ జరిపేందుకు సిద్ధమైంది. హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండా 2 విడతలుగా 46 కోట్ల రూపాయల నిధులను కేటీఆర్ విడుదల చేశారనే ఆరోపణలున్నాయి. సో మొత్తం మీద అటు అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్ కూడా విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపు సంబంధించి అరవింద్ కుమార్కు నోటీసులు కూడా ఇచ్చారైతే కేటీఆర్ ప్రజాప్రతినిధి అయినందున ఆయన విచారించేందుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. సో ఏం జరగబోతుంది? మరి గవర్నర్ పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినట్టేనా? దీనికి సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ జరగబోతుందా? మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ ఆ ఫైల్ను ఆమోదించినట్టు తెలుస్తుంది. సో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా లేదా కేసు మాత్రమే పెడతారా? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ కూడా ఆమోదం గవర్నర్ నుంచి కూడా ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. సంబంధిత దస్త్రం నుంచి 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు కూడా సమాచారం ఉంది. అయితే హైదరాబాద్ లో జరిగినటువంటి కార్ రేస్ కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయని చెప్పి కూడా నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని చెప్పి ఇది నిబంధనలకు విరుద్ధం అని చెప్పి కూడా దీనిపైన విచారణ చేయాలని రాష్ట్ర పురపాలక అలాగే పట్టణాభివృద్ధి సంస్థలు అక్టోబర్ లో అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే సంబంధం లేని హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం ఏంటి, అలాగే రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్ల రూపాయల డబ్బును విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం ఏంటని చెప్పి కూడా దీనికి హెచ్ఎండిఏకి బోర్డు అనుమతి ఇవ్వడం ఏంటి అంటే లేకపోవడం తదితర అంశాలను కూడా అందులో పేర్కొన్నట్లు కూడా తెలిసింది. అయితే అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఇప్పటి చీఫ్ ఇంజనీర్ తో పాటు అప్పుడున్నటువంటి చీఫ్ ఇంజనీర్ తో పాటు గత ప్రభుత్వంలోని పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ మాదిరిగా పనిచేసినటువంటి కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఏసీబీ కూడా లేఖ రూపంలో విన్నవించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ మేరకు ఇద్దరు అధికారుల పైన విచారణకు అనుమతించినటువంటి ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి కేటీఆర్ పైన కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ కు గత 4 రోజుల క్రితమే లేఖ రాసింది. అయితే ఈ అంశం పైన న్యాయ సలహా తీసుకున్నటువంటి అనంతరం గవర్నర్ కూడా అనుమతించినట్లు కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా తెలుస్తా ఉంది. రామ్దాస్, ఫార్ములా ఈ కార్ రేస్ పైన ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వగా దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారినటువంటి ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మార్పు తిరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గతేడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సుమారుగా 2.8 కిలోమీటర్ల ట్రాక్ లో మొదటి ఫార్ములా ఈ కార్ రేసు పోటీ జరిగింది. అయితే సీజన్ 9 ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు 200 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వహణ సంస్థ అయినటువంటి గ్రీన్ కోకు
150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ కు 30 కోట్లు ఖర్చు చేసి, అయితే రహదారులు ఇతర మౌలిక వస్తువులకు హెచ్ఎండి 20 కోట్లు కూడా ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న కూడా మరొకసారి ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించేందుకు కూడా MAUD 2023 అక్టోబర్లోనే ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇందుకు సంబంధించి దీనికి హెచ్ఎండిఏ 55 కోట్ల రూపాయలు కూడా FUOగా చెల్లించింది. అయితే ఈ ఈవెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ గానే ఉండి ఖర్చంతా కూడా ప్రైవేటు సంస్థలైనటువంటి గ్రీన్కో అలాగే ఫార్ములా ఈని భరించాల్సి ఉంటుంది. కానీ గత సీజన్ లో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి గ్రీన్కో సంస్థను తొలగించి దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండి అలాగే సీనియర్ IAS ఒకరు ఈ సొంత నిర్ణయం తీసుకున్నారు. అలాంటి సమయంలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా అలాగే ఇటు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా కనీసం ఆర్థిక శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ నుంచి సుమారుగా 55 కోట్ల రూపాయల ముందస్తు చెల్లింపులు కూడా చేశారని చెప్పి తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఒప్పందంలో పేర్కొన్నటువంటి అంశాలను పాటించకపోవడంతోనే తాము హైదరాబాద్ బేస్ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా అదే నెలలో FEO ప్రకటించింది. అనంతరం సెషన్ 10 ఏదైతే ఉందో అది రద్దయింది. సో ఫిబ్రవరి 10న ఈ ఈవెంట్ అంటే రేస్ జరగాల్సి ఉంటుంది. కానీ అది హెచ్ఎండిఏ 200 కోట్ల భారం పడతా ఉంది దీనిపైన ఒకవేళ జరిగి ఉంటే. కానీ ఇంతలోనే విషయం బయటపడడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఫార్ములా ఈ రేస్ పైన చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్నటువంటి అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఖచ్చితంగా కేసు కనుక ఫైల్ చేయాల్సి వస్తే కేటీఆర్ మేడకు ఈ ఫార్ములా ఈ రేసు అనేటువంటి ఉచ్చు అయితే బిగుసుకునేటువంటి సూచనలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గవర్నర్ FIR నమోదుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. దీంతో కేటీఆర్ను అరెస్టు చేస్తారా లేదా కేసు పెట్టి కేటీఆర్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుందా? ఏం జరగబోతుంది ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఆ ఫైలు ప్రభుత్వానికి చేరినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తం మీద మరి కేటీఆర్ అరెస్టు సంబంధించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.